చెయ్యెత్తారా? ఆగిపోయావేంటి నాన్న? కొట్టు. నాన్న ఏమైంది నాన్న? ఇవాళ మీకు ఏమైంది? జ్ఞానోదయం జ్ఞానోదయం అయిందిరా. నాన్న మీరు ఆవేశపడకండి, ఇక ఈ విషయం వదిలేండి. అమ్మా, నాన్నేదో ఆవేశంలో అలా ఆవేశంలో నా మీదకి చెయ్యెత్తుతారా? ఈ ఇంటి పెద్ద దిక్కుని నా మీదకి చెయ్యెత్తుతారా? పెద్ద దిక్కువా? నువ్వు పెద్ద దిక్కువా? పెద్ద దిక్కు అయినప్పుడు ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ నువ్వు దిక్కుమాలిన పనులు చేస్తున్నావు. పెద్ద దిక్కు ఎవరవుతారు? మా గాడ్ అవుతాడు. నేను నీకు పెద్ద దిక్కులా కనిపించట్లేదా? 10 ఊర్ల మీద నీకు పెత్తనం ఎలా వచ్చింది? నువ్వు నన్ను చేసుకోవడం వల్లే కదా వచ్చింది. నా ఇంటి పేరు నీకు రావడం వల్ల కదా వచ్చింది. ఊరికే వచ్చిందా? ఇక నువ్వు మారవా? ఈ రోజు నువ్వు ప్రసాదం నేలపాలు చేశావంటే నీ కళ్ళు నెత్తికెక్కాయని అర్థం. ఏంటి మామయ్య, అత్తయ్యని పట్టుకొని అంతంత మాటలు అంటున్నారు? నువ్వు నోరు మూసుకో. మధ్యలో ఎవరైనా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు ఎవరికి. మీరందరూ అవని అక్షయాల విషయంలో చాలా చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. మీరు అరిచి చెప్పినంత మాత్రానా వాళ్ళకి సపోర్టుగా వస్తామని మీరు అనుకోకండి. అయితే అందరూ ఎందులో అయినా దూకి చావండి. మీ మాటలు చూస్తుంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలా ఉన్నారు. హే, అసలు నాకే ఇంట్లో ఉండాలని లేదు. అయితే బయటికి పొండి. నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నావా? మీరన్న మాటే కదా అది. శబాష్ వేద, శబాష్. నీ నోటి నుంచి ఇటువంటి మాటను వింటానని నేను జీవితంలో అనుకోలేదు. రండి. కడుపు నింపేశావుగా. అమ్మా, ఎందుకు అలా అన్నావు? మరి ఆ అవని వాళ్ళ జపం చేస్తుంటే కోపం రాదా? పొద్దున నువ్వు కూడా ఆ అవని కారు వెంట పడ్డావు కదా. నా బైక్ కీస్ కార్లో ఉండిపోయాయని వెళ్ళానమ్మా. ఇంకేం చెప్పినా వినరా? ఈ రోజు నువ్వు ప్రసాదం నేలపాలు చేశావంటే నీ కళ్ళు నెత్తికెక్కాయని అర్థం. మీరందరూ అవని అక్షయాల విషయంలో చాలా చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. మీరు అరిచి చెప్పినంత మాత్రానా వాళ్ళకి సపోర్టుగా వస్తామని మీరు అనుకోకండి. అయితే అందరూ ఎందులో అయినా దూకి చావండి. అమ్మా, కాఫీ తీసుకో. మీ నాన్నకిచ్చావా? నాన్న ఉదయం నుంచి కనిపించట్లేదమ్మా. ఈ పాటికి రెడీ అయిపోయి ఇక్కడ కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండేవారు. ఈ రోజైతే కనిపించడం లేదు. మరి ఉదయం నుంచి కాదు వసంత గారు, మామయ్య గారు రాత్రి నుంచే కనిపించడం లేదు. ఇల్లంతా వెతుకుదాం రండి. ఇదేమైనా లంకంత కొంపనా? ఉన్నవి 3 గదులు. మామయ్య ఉంటే మీ రూంలోనే ఉంటారు, లేదంటే హాల్లోనో బయట వరండాలోనో ఉంటారు. వెతకాల్సినంత ఇల్లేం కాదు కదా. పిలిస్తే వినపడుతుంది. మామయ్య, మామయ్య, మీరు కూడా పిలవండి వసంత గారు.
మామయ్య మామయ్య నాన్న ఏమండి నాన్న మామయ్య నాన్న ఏమండి బయటికి వెళ్ళి చూద్దాం పదండి. ఆ, ఏమండి నాన్న మామయ్య ఏమండి నాన్న మామయ్య నాన్న ఏమండి మామయ్య ఏమండి ఏమండి మామయ్య నాన్న ఏమండి నాన్న మామయ్య ఏమండి ఇదిగే నాన్న! ఇదిగే ఏమైంది? మామయ్య కనిపించడం లేదు. ఎందుకు అలా టెన్షన్ పడతారు? బయటికి అలా సెంటర్ దాకా వెళ్ళుంటాడు. నేను వెళ్ళి చూసొస్తా ఉండండి. నాన్న గురించి సెంటర్ వరకు వెళ్ళాను, కనిపించలేదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, నాన్న గురించి తెలీదన్నారు. రాత్రి కోపంలో బయట వరండాలో కాసేపు ఉండి తర్వాత ఇంట్లోకి వచ్చేసుంటారనుకున్నాను. లేదమ్మా, రాత్రి నాన్న ఇంట్లోకి రాలేదు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళుంటారు? సరే, నేను ఆ పక్క మీద పరందామయ్య గారి ఇంటికి వెళ్ళి చూసొస్తాను. నాన్న కాలక్షేపానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంటారు కదా, చూసొస్తా ఉండండి. పక్క వీధిలోని పరంధామయ్య గారింటికి, 3వ వీధిలోని మూర్తి గారింటికి, 4వ వీధిలోని నాగరాజు గారింటికి, అందరింటికి వెళ్ళొస్తున్నాను. మావయ్య గారు ఏ వీధిలోనూ ఎవరింట్లోనూ ఏ టీ కొట్టు దగ్గర లేరు. రాత్రి జరిగిన దానికి బాగా మనస్తాపం చెంది ఎటో వెళ్ళిపోయారు. ఇటువంటి సందర్భాల్లోనే ఏమైనా చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. అలా మాట్లాడుకు పెద్దిరాజు. వాస్తవం అత్తయ్య గారు, ఇల్లరికం అల్లుండి కదా, నేను ఏం మాట్లాడినా నిష్ఠూరంగానే ఉంటుంది, కోపాలు వస్తాయి. కానీ నేను మాట్లాడింది వాస్తవం. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కాసేపు అలిగి తర్వాత నా దగ్గరికి వచ్చేసేవారు. ఈసారి ఏమైపోయినట్టు? మరోసారి అందరం బయటికి వెళ్ళి వెతుకుదాం. తల ఒక దిక్కున వెతుకుదాం రండి. కనిపించారా? లేదమ్మా. లేదు. మీకు కనిపించారా? ఆహా, లేదురా. అడు చూద్దాం పదండి. హా, పదండి. తొందరగా ఈ మందులు తీసుకొని రావాలి. ఏ ఏంటి నానమ్మ గారు, ఆయన కనిపించటం లేదు. నీకేమైనా కనిపించారా? మీరు అడుగుతుంది తాతయ్య గారి గురించేనా? అవును. కంగారు పడకండి, తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇంట్లోనే ఉన్నారు. నేను మెడికల్ షాప్ దాకా వెళ్ళి రావాలి, మీరు లోపలికి వెళ్ళండి.